రణబలి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక ఏకంగా తమ పెళ్లి జరుగుతున్న రోజే ఒక మంచి పెళ్లి పాట రిలీజ్ చేసి ఆ బజ్ ని ఇంకా పెంచారు. అయితే ఇప్పుడు ఆ సినిమా విజయ్ కి చాలా ముఖ్యమైన సినిమా. గత 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఈ హిట్ ముఖ్యం. అందుకే ఈ సినిమాకి పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ వెతుకుతున్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు మన తెలంగాణ ఫేమస్ మాన్యుమెంట్ గండికోటలో జరుగుతుందట. తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో రణబలి ఒకటి. ప్రేమ కథలు, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాదు ఆయన సరసన మరోసారి రష్మిక మందన నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. గతంలో ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడోసారి జంటగా తెరపై కనిపించబోతూ ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రణబలి సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన గండికోటలో జరుగుతోంది. సహజ సిద్ధమైన అందాలు, పురాతన నిర్మాణాలు, చారిత్రక నేపథ్యమున్న ఈ ప్రాంతం సినిమా కథకు బాగా సరిపోతుందని చిత్ర బృందం భావించింది. అందుకే కీలకమైన సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. గండికోట ముఖద్వారం, పురాతన ధాన్యాగారాలు, కోట పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడ చిత్రీకరణ జోరుగా సాగుతోంది. స్థానికులు కూడా సినిమా షూటింగ్ ను ఆసక్తిగా గమనిస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందల్ని దగ్గరగా చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా చిత్ర బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. రణబలి కేవలం ఒక సాధారణ కమర్షియల్ సినిమా కాదు, ఇది చరిత్రలో ముడిపడిన కథ అని సమాచారం. 19వ శతాబ్దం నాటి కొన్ని నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముఖ్యంగా 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన కొన్ని కీలక పరిణామాలను కథలో భాగంగా చూపించబోతున్నారని తెలుస్తోంది. అందుకే సినిమా కోసం భారీ స్థాయిలో రీసెర్చ్ చేసినట్లు సమాచారం. ఈ కాలానికి సంబంధించిన వాతావరణాన్ని తెరపై పర్ఫెక్ట్ గా చూపించేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అప్పటి దుస్తులు, ఆయుధాలు, భవనాలు, జీవన శైలి వంటి అంశాలను చాలా జాగ్రత్తగా పునర్నిర్మిస్తున్నారు. అందుకే ఈ సినిమా విజువల్ గా కూడా ప్రత్యేకంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర చాలా సవాళ్లతో కూడుకున్నదిగా కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందులో భాగంగా గుర్రపు స్వారీ నేర్చుకోవడం ప్రధాన అంశంగా మారింది. సాధారణంగా సినిమాల్లో కనిపించే గుర్రాల కంటే శక్తివంతమైన స్టాలియన్ జాతికి చెందిన గుర్రాలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ గుర్రాలపై స్వారీ చేయడం అంత సులభం కాదని ట్రైనర్లు చెబుతూ ఉంటారు. అవి చాలా వేగంగా పరుగులు తీయడమే కాకుండా వాటిని నియంత్రించడం కూడా కష్టమే. అందుకే విజయ్ దేవరకొండ కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని తెలుస్తుంది. ప్రతిరోజు గంటల తరబడి సాధన చేసి గుర్రాల ప్రవర్తనను అర్థం చేసుకుని వాటితో స్నేహం పెంచుకున్న తర్వాతే షూటింగ్ లో పాల్గొన్నారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో కూడా ఆయన గుర్రపు స్వారీ నైపుణ్యం స్పష్టంగా కనిపించింది. వేగంగా దూసుకెళ్తున్న గుర్రాన్ని ఎంతో నమ్మకంగా నియంత్రిస్తూ కనిపించిన విజయ్ ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. పాత్ర కోసం ఇంత కష్టపడటం నిజంగా అభినందనీయమని సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక రష్మిక మందన పాత్ర కూడా కథలో చాలా కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. కేవలం హీరోతో పాటలు పాడే పాత్ర కాకుండా కథను ముందుకు నడిపించే బలమైన పాత్రలో ఆమె కనిపించబోతుందని తెలుస్తోంది. విజయ్ రష్మిక జంటకు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. అందుకే ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా నెలకొంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న రాహుల్ సంకృత్యాన్ గతంలో తన కథ చెప్పే శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చేతుల్లో రూపొందుతున్న రణబలి కూడా కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. చరిత్ర, భావోద్వేగాలు, యాక్షన్, ప్రేమకథ వంటి అంశాలను సమతుల్యంగా మేళవించి ప్రేక్షకులను అలరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు నిర్మాతలు ఎక్కడా రాజీ పడటం లేదని సమాచారం. సాంకేతిక విభాగం కూడా ఈ సినిమాకు ప్రధాన బలంగా మారుతోంది. బాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాలకు సంగీతం అందించిన అజయ్ అతుల్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. వారి సంగీతం ఇప్పటికే అనేక చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. రణబలిలో కూడా భావోద్వేగాలు, యాక్షన్ ఎపిసోడ్లను మరింత బలంగా చూపించడంలో సంగీతం కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన విజువల్ ట్రీట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చారిత్రక నేపథ్యాన్ని, గండికోట అందాలను అద్భుతంగా చూపించేందుకు ఆయన కెమెరా పని చేయబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పై మళ్లీ క్లారిటీ ఇస్తే ఇక చాలు, బజ్ పెరుగుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార సామాగ్రి సినిమాపై ఆసక్తిని పెంచాయి. రాబోయే రోజుల్లో టీజర్, ట్రైలర్ విడుదలైతే అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి రణబలి విజయ్ దేవరకొండ కెరియర్ లో ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చారిత్రక నేపథ్యం, భారీ నిర్మాణ విలువైన విజయ్ రష్మిక జంట, గుర్రపు స్వారీ వంటి ప్రత్యేక అంశాలు ఈ చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఇప్పుడు ప్రేక్షకులందరి చూపు సెప్టెంబర్ 11 పైనే ఉంది.